అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మరొకసారి ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజుల పాటు కూడా ఉంటుంది అనే సమాచారాన్ని ఇప్పుడే తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, మనకు సత్యసాయి, అన్నమయ్య ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఇక భారీ తుఫాన్ అయితే పడుతూ ఉంది. ఇక నిన్న ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే మొదలయ్యాయి అన్నమాట. ఇక తాజాగా మనకు ఈరోజు రేపు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. తెలంగాణ అంతటా లేదు కానీ మనకు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో అయితే ఈ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, రైతులు కూడా పంటలు ఒడిసే కార్యక్రమం ఏం పెట్టుకోకూడదని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ తుఫాన్ అనేది అయితే మొదలైంది. కాబట్టి ప్రజలందరూ, రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.